మధ్యప్రదేశ్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం కష్టమేనా? కర్ణాటకలో కాంగ్రెస్ బంపర్ గెలుపు ప్రభావం మధ్యప్రదేశ్లో ఉంటుందా? భారీ విజయంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నైతిక స్థైర్యం, గెలుపోత్సాహం పెరిగిందా? కర్ణాటకలో అనేక రోజుల ప్రచారం చేసిన ఓటర్లను ఆకర్షించడంలో ఘోరంగా విఫలమైన మోదీ చరిష్మా మధ్యప్రదేశ్లో చేయదా అంటే అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మధ్యప్రదేశ్లో ఫోకస్ చేసిన కాంగ్రెస్ కర్ణాటక సీన్ రిపీట్ చేస్తామని ధీమా. గెలుపుపై ధీమాగా ఉన్న శివరాజ్ సింగ్ చౌహాన్. ఎంపీపై కమలందే పై చేయని పలుకులు. గ్రౌండ్ వర్క్ లో బిజీగా దిగ్విజయ్ సింగ్. వర్గపోరుతో కుమ్ములాటలో కమలం. మధ్యప్రదేశ్లో కీలకమైన గిరిజన ఓట్లు. షెడ్యూల్ తెగలకు 20% సీట్లు. కన్నడ నాట బీజేపీని దెబ్బకొట్టిన గిరిజనులు. అభ్యర్థుల విషయంలో ప్రయోగాలకు దూరంగా బీజేపీ. కర్ణాటక హస్తం పార్టీకి ఫుల్ మైలేజ్ పెంచింది. దేశం మొత్తం బీజేపీ గాలి వీస్తున్న సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన షాక్ కి కమలం కోలుకోలేకపోయింది. 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 136 సీట్లను గెలిచి కాంగ్రెస్ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అధికార బీజేపీ కేవలం 66 సీట్లకు పడిపోయింది. కర్ణాటకలో భారీ విజయంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నైతిక స్థైర్యం, గెలుపోత్సాహం పెరిగిపోయింది. ఇదే స్ఫూర్తితో మధ్యప్రదేశ్లో కూడా పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందనే ఆశలను మళ్లీ రేకెత్తించింది. కర్ణాటక తరహాలోనే మధ్యప్రదేశ్లో కూడా విజయడంకా మోగిస్తామని, ఇక్కడ 5 హామీలు నెరవేర్చామని, ఎంపీలోనూ అధికారం చేపట్టగానే నెరవేర్చుతామని కాంగ్రెస్ పార్టీ ఇటీవలే ట్విట్టర్లో ప్రకటించింది. కన్నడ జోష్తో హస్తం శ్రేణులు ఫుల్ ఖుషీ అవుతుంటే కర్ణాటక ఫలితాలను ఎవరు పట్టించుకుంటారని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రశ్నించారు. ఎక్కడ ఎలాంటి సినిమా ఆడినా మధ్యప్రదేశ్ గడ్డపై కమలం రికార్డు విజయాన్ని నమోదు చేస్తుందన్నారు. ఎంపీలో కాంగ్రెస్ వారికి ఏముందంటూనే తమకు నరేంద్ర మోదీ ఉన్నారన్నారు. రేయింబవళ్లు కష్టపడి పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ తమ దరిదాపుల్లో కూడా రాదని ధీమా వ్యక్తం చేశారు. చౌహాన్ మాటలు అలా ఉంటే కర్ణాటకలో కూడా మోదీ ఉన్నారు. విపరీతంగా ప్రచారం చేశారు. హిందూ అనుకూల జాతీయవాదం పేరిట ప్రచారం హోరెత్తిచ్చారు. అయినా ఓటర్లను ఆకట్టుకోలేకపోయారు. కాబట్టి మధ్యప్రదేశ్లో కర్ణాటక ఫలితాలు బీజేపీకి ఆందోళన కలిగించే అవకాశం ఉందని చెప్పకనే చెప్పవచ్చు. రాబోయే రాష్ట్ర ఎన్నికలపై అవి కొంతైనా ప్రభావం చూపుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక కర్ణాటక ఫలితాలతో కాంగ్రెస్ ఓవైపు ఉత్సాహంగా ఐక్యంగా క్షేత్రస్థాయిలో దూసుకెళ్తుంటే మరోవైపు బీజేపీలో అంతర్గత కలహాలు కలవరపడుతున్నాయి. ఇటీవల కొందరు బీజేపీ నాయకులు కాంగ్రెస్లో చేరారు. సాగర్ జిల్లాకు చెందిన కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు అసంతృప్తితో ముఖ్యమంత్రిని కలిశారు. మరోవైపు జ్యోతిరాదిత్య సింధియా ఫ్యాక్టర్ కూడా భయపెడుతుంది. మాజీ మంత్రులు అజయ్ బిష్నోయ్, బన్వర్ సింగ్ షెకావత్ సహా అన్ని వైపుల నుంచి సీఎం చౌహాన్ పై గుర్రుగా ఉన్నారు. బీజేపీ వింధ్యా యూనిట్లో అసంతృప్తి ఉంది. ఈ ప్రాంతం నుంచి చాలా సీట్లు వచ్చినా మంత్రివర్గంలో సరైన ప్రాతినిధ్యం కల్పించలేదు. ఈ కారణాలతో బీజేపీ శ్రేణుల్లో అయోమయం, అనైక్యత చోటు చేసుకుంది. ఇది ఎక్కడ తమ కొంప ముంచుతుందోనని బీజేపీ అధిష్టానం కలవరపడుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మధ్యప్రదేశ్లోని బుర్హాన్పూర్, ఖర్గోన్, కాండ్వా, బర్హానీ వంటి గిరిజన జిల్లాలను భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ సందర్శించారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలకు చేరుకున్నారు. వారితో మమేకమయ్యారు. 230 సీట్లు ఉన్న మధ్యప్రదేశ్ శాసనసభలో 47 స్థానాలు షెడ్యూల్ తెగలకు రిజర్వ్ చేయబడ్డాయి. రాష్ట్రంలో దాదాపు 70 నుంచి 80 స్థానాల్లో గిరిజన ఓటర్లు అధికంగా ఉన్నారు. కర్ణాటకలోని 15 గిరిజన సీట్లలో ఒక్కటి కూడా బీజేపీ గెలవలేకపోయింది. అది బీజేపీకి ఆందోళన కలిగిస్తుంది. 2013లో 31 ఎస్టీ సీట్లు గెలుచుకున్న బీజేపీ 2018లో 16 సీట్లకు పరిమితమైంది. మరోవైపు కాంగ్రెస్ బలం రెట్టింపైంది. హస్తం సీట్ల వాటా 15 నుంచి 30కి పెరిగింది. బీజేపీ 109 సీట్లు గెలుచుకోగా కాంగ్రెస్ 114 సీట్లు గెలుచుకుంది. గిరిజన ఓటర్లు ఎంత కీలకమో గ్రహించిన బీజేపీ 2 ఏళ్లుగా వారిని మచ్చిక చేసుకునే చర్యలు చేపట్టింది. రాష్ట్రపతిగా ఒక గిరిజన మహిళను నియమించడం కూడా దేశంలోని వివిధ గిరిజన వర్గాలను మెప్పించేందుకు తీసుకున్న చర్యే అని నిపుణులు భావిస్తున్నారు. ఇంత చేసినా కర్ణాటకలోని అన్ని గిరిజన స్థానాల్లో బీజేపీ ఓడిపోయింది. కాబట్టి ఆదివాసీ జనాభా అత్యధికంగా ఉన్న మధ్యప్రదేశ్లో సహజంగానే బీజేపీ ఆందోళన చెందుతుంది. మరోవైపు కాంగ్రెస్ అగ్రనాయకులు అట్టడుగు స్థాయికి చేరుకోవడం ద్వారా కార్యకర్తలను ఒప్పించి ఏకం చేస్తున్నారు. దిగ్విజయ్ సింగ్ నిరంతరం మండల స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీలో సమన్వయం చేస్తున్నారు. కానీ బీజేపీ మాత్రం ఇంకా ఈ కసరత్తు ప్రారంభించలేదు. బీజేపీ నాయకులు కార్యకర్తలలో మరింత ఆగ్రహం ఉన్నందున దాన్ని చల్లార్చాల్సి ఉంది. బీజేపీ క్షేత్ర స్థాయిలో సమన్వయం కోసం పని ప్రారంభించి ఉండాల్సిందే. మధ్యప్రదేశ్లో కొత్త ప్రయోగాలు చేయడానికి లేదా తాజా మార్పులు చేయడానికి బీజేపీ వెనకడుగు వేసే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరు పేలవంగా ఉంటే వారికి టికెట్లు ఇవ్వకపోవచ్చనేది రాజకీయ పండితుల అభిప్రాయం. లోక్సభ ఎన్నికల సందర్భంగా దేశవ్యాప్తంగా ఒక పార్టీ హవా కొనసాగుతూనే ఉంటుంది. కానీ అసెంబ్లీ ఎన్నికలకు ఇది ఒకేలా ఉండదు. మధ్యప్రదేశ్లో కుల, మత సమీకరణలు, జాతీయత పట్ల ప్రజల దృక్పథం వేరు. నిరుద్యోగం, మౌలిక వసతుల లేమి వంటి ప్రాథమిక సమస్యలు అన్ని చోట్ల దాదాపు ఒకేలా ఉన్నప్పటికీ ప్రజల మనోభావాలు వేరువేరుగా ఉంటాయి.
రాజస్థాన్ లాగా కర్ణాటక ప్రజలు ప్రతి 5 ఏళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చుకోవాలని కోరుకుంటారు. కానీ మధ్యప్రదేశ్లో సాధారణంగా ఒకే పార్టీ ఎక్కువ కాలం అధికారంలో ఉంటుంది. గతంలో కాంగ్రెస్ ఉండగా ఇప్పుడు బీజేపీ ఉంది. కర్ణాటక ఎన్నికలు మధ్యప్రదేశ్పై ప్రత్యక్ష ప్రభావం చూపకపోవచ్చని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కర్ణాటక పరాజయం బీజేపీ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసిందని రాజకీయ విశ్లేషకులు ఏకగ్రీవంగా విశ్వసిస్తున్నారు.